ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరముల వాడు కఠినమైన కష్టాలు, శ్రమలు, బాధలు, కన్నీరు, దుఃఖాలు అనుభవిస్తున్నారు. ఎప్పుడైతే మోషే ఆరోనంతో వాళ్ళు చేయటం మొదలు పెట్టారు, వాళ్ళకి స్వతంత్రం కలిగినది. ఎక్కడైతే వాళ్ళు కష్టాలు పడ్డారో, అవమానపడ్డారో, నిందించబడ్డారో, కన్నీరు విడిచారో, దుఃఖాలు పడ్డారో, బాధలు పడ్డారో, అక్కడ నుంచి వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళు మార్చబడ్డారు. వాళ్ళకి కావలసిన సమృద్ధిని దేవుడు వాళ్ళకు అనుగ్రహించారు. వాళ్ళకి శ్రేష్టమైన వస్త్రములు, శ్రేష్టమైన బంగారములు, వెండి, ఎంతో దేవుడు వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళు మార్చాడు. యోనాతే దేవుడు నేవే పట్టణానికి పో అని చెప్పినప్పుడు దేవుడు మాటలు విడిచిపెట్టి, దేవుడు సన్నిధి విడిచిపెట్టి తార్షీషు ప్రయాణమయ్యాడు. భయంకరమైన తుఫాను ఎదుర్కోవాల్సి వచ్చింది, శ్రమలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆఖరికి శాప గర్భములో 3 దినములు ఆహారము లేక, నీరు లేక, ఎన్నో కంపులు, ఎన్నో కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలైతే తన సేవకుల ద్వారా, మోషే ద్వారా ఆరోన మాటలు ఎప్పుడైతే విని వాళ్ళు నడిచారో, జీవించారో, ఎన్నో దినముల నుంచి బానిస బ్రతుకులో నుంచి వాళ్ళకి విడుదల కలుగు చేశాడు, స్వతంత్రంగా మార్చబడ్డారు. నీవే కష్టంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఎటువంటి పరిస్థితుల్లో నీవు పొంగిపోతున్నావో, నశించిపోతున్నావో, కన్నీరు విడుస్తున్నావో, ఈ రోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నా మాటని విని ఎడలా, నా మాట ప్రకారం జీవించిన ఎడల నేను నీకు దేవుడయ్యును, నీవు నాకు ప్రజలయ్యును, నేను నీకు క్షేమాలు కలుగు చేస్తానంటున్నాడు. ఆయన మేలుతో నిన్ను నింపుతానంటున్నాడు. నీ శత్రువుతో నేనే పోరాటం చేస్తాను. ఒక శ్రేష్టమైన తేనె లాంటి మధురమైన జీవితాన్ని కలుగు చేస్తానంటున్నాడు. ఆయన మాటల యందు నువ్వు నిలిచు, ఆయన మాటల యందు నువ్వు జీవించు. ఆయన నీ పక్షాన ఉంటాడు. నా దేవుడు నీ పక్షాన్ని నిలిచి ఉంటాడు. నీ శత్రువుతో పోరాడతాడు, నీ సమస్యతో పోరాడతాడు, నీ ఇబ్బందితో పోరాడతాడు, నీ కష్టంతో పోరాడతాడు, నీ వ్యాధితో పోరాడతాడు. నీకున్న నీ పిల్లల విషయం, నీ కుటుంబంలో ఏ పోరాటం అయినా సరే ఆయన పోరాడి నిన్ను స్వతంత్రులుగా, నీకు మేలుకరంగా ఆయన మారుస్తానంటున్నాడు. నా తండ్రి మాటలు విను, నా దేవుడి మాటలు విను, జీవించు. ప్రార్థన చేసు.